అమ్మవారి దగ్గర కూర్చొని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తను కోరిన కోరిక నెరవేరలే అని చెప్పేసి ఏడుస్తుండగా శారద వచ్చి తన చేతి గాజనిచ్చి తన చేత్తోని ఏపిస్తుంది. అప్పుడు తన కోరిక నెరవేరుతుందని చెప్పేసి అమ్మవారు చెప్పకనే చెప్తారు. ఎందుకంటే ముందు కష్టపెట్టే ముందు తనకి సంతోషంతో ఇక ఆ తర్వాత ఆ బాధను తట్టుకుంటుందా లేదా అని చెప్పేసి అమ్మవారు మనకు ఇలా పరీక్ష పెడుతూనే ఉంటారు. ఇప్పుడు జరిగిన సీన్ కూడా అలాగే. ఎందుకంటే ఆ కష్టాన్ని నెగ్గుతుందా లేకపోతే ఇంకా బాధపడుతుందా అని చెప్పేసి భూమికి పరీక్ష పెడుతుంది అమ్మవారు. కానీ లాస్ట్ ఫైనల్కి శారద వచ్చి ఆ కష్టాన్ని తొలగే దారి కూడా చూపిస్తుంది. ఈలోపు వెంటనే ఇక భూమి ఇంటికి వచ్చేస్తుంది. అపూర్వ, ఏంటి గగన్ని కలవడానికి వెళ్ళావా లేకపోతే శారదను చూడడానికి వెళ్ళావా? ఎందుకంటే ఆ కుటుంబం నుంచి దూరమైన తర్వాత చూస్తూ ఉంటే ఇక భూమి మీద బ్రతికే ఛాన్స్ కూడా లేకుండా అన్నట్టుగా అనిపిస్తుంది భూమి. అంత దిగజారి లేను అపూర్వ గారు. ఎందుకంటే ఇప్పుడు నా బావ దగ్గర నుంచి దూరం కావడం అది నిజమే. అది ఎవరి వల్ల కూడా ఆల్మోస్ట్ ఇంకా కొన్ని రోజులలో బయటపడుతుంది. కావాలని చెప్పేసి ఇద్దరి పిల్లల జీవితాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు ఇదంతా ప్లాన్ చేసావని కూడా తెలుసు. కానీ ఎన్ని రోజులు నీ గెలుపు అదే ఓటమి కూడా అతి త్వరలోనే నీ ముంగట పడనుంది. అయినా నీతో నాకు మాటలు అనవసరం. ఏంటి బాధలన్నీ దిగమింగుకుంటూ పైకి మాత్రం చాలా నటిస్తున్నావు భూమి. అంత నటించాల్సిన అవసరం లేదు అపూర్వ. ఎందుకంటే నటన అని చెప్పేసి అనుకునేదానివి నువ్వు, బాధ భయం ధైర్యం కలిపిన దాన్ని నేను. సరే, ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఈ ఇంట్లో నేను శరత్చంద్ర కూతురుగా అడుగు పెట్టాను. ఇప్పుడు నాన్న నా వైపే సపోర్ట్గా ఉంటాడు. ఏంటి పగటి కలలు కంటున్నావు భూమి? ఎప్పుడు అది కలలాగే మిగిలిపోతుంది. ఎప్పటికీ మీ నాన్న నీ వైపు కాదు కదా. కనీసం నిన్ను చూస్తేనే ఆవిడ దూరంలో చీకొట్టుకుంటున్నాడు. సరే, ఇప్పుడు నీ ప్రకారంగా వస్తాను. ఇప్పుడు నేను చేసిన వంటలు నాన్నతో తినబెడతాను అని చెప్పేసి వెంటనే కిచెన్లోకి వెళ్ళి తనకు కావలసిన శోభచంద్ర ఎలా వంటలు చేస్తుందో అన్ని వంటలు చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది పెడుతుంది. ఏంటి వంటలు నువ్వు చేసి ఇప్పుడు మీ నాన్నతో తినిపించాలనుకుంటున్నావా? అవును, అవి పగట కలలు. గదిలోకి వెళ్ళి ఓ మూలను కూర్చొని నీ మొగుడు నీ అత్త గురించి ఏడ్చుకుంటూ పో. ఏంటి అలా అనేసరికి బెంబెలెక్కి వెళ్ళి గదిలో కూర్చొని ఏడుస్తా అనుకుంటున్నావా? ఖచ్చితంగా నాన్నతో ఎలా తినిపిస్తానో చూడు అని అనేసరికి వెంటనే శరత్చంద్ర హాల్లోకి వస్తాడు. ఇక భూమి వడ్డిస్తుండగా ఈలోపు అపూర్వ కిచెన్లోకి వెళ్ళి చాటుగా చూస్తూ ఉంటుంది. నాన్న, ఏంటి నాకు వడ్డించడానికి వచ్చావా? అవసరం లేదు అపూర్వ అని చెప్పేసి అంటుండగా, అది కాదు నాన్న, అమ్మ ఎలా వంటలు చేసిందో ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. ఒక్కసారి చూడండి నాన్న అని చెప్పేసి వెంటనే వంట చేసిన మూత మీద తీసేసరికి గుమగుమలు వస్తూ ఉంటాయి. 20 ఏళ్ల క్రితం చూసిన ఆ స్మెల్ ఈరోజు చూస్తున్నాను. ఈ వంటలు ఎవరు చేశారు? నేను చేయలేదు నాన్న, పిన్ని చేసింది. ఏంటి అపూర్వ చేసిందా? అపూర్వ, బావా వస్తున్నాను. నువ్వు చేసావా? వడ్డించు అనేసరికి వెంటనే అపూర్వ వడ్డిస్తుంది. అప్పుడు శరత్చంద్ర తింటూ, ఆహా, నా శోభ చేత 20 ఏళ్ల క్రితం తిన్నది ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకొని తిన్నట్టుగా అనిపిస్తుంది. ఎంత బాగున్నాయి అపూర్వ. ఇలా వంటలు కూడా శోభచంద్రలా కూడా ఎలా చేసావు? అసలు ఇన్ని రోజులు చేసే నువ్వే కదా, ఇలా ఎలా? అసలు నువ్వు చేసినట్టుగా అనిపించట్లేదు, కానీ కమ్మగా ఉన్నాయి, నా శోభ చేసినట్టుగా అనే విధంగా అంటుండగా, చూసావా కదా పిన్ని, నాన్న చేత ఎలా తినిపించాను. ఇక తినేసి శరత్చంద్ర వెళ్ళిపోతాడు. ఏంటి పిన్ని, ఇప్పుడు ఏదో డైలాగ్ కొట్టావు కదా, ఇలా ఇప్పుడు నాన్న తిన్నాడు, ఆ తర్వాత నా మీద కోపాన్ని పక్కన పెట్టి తర్వాత నన్ను దగ్గరికి తీసుకుంటాడు. అతి త్వరలోనే కూడా అది కూడా జరగబోతుంది. నువ్వు అంత బెంబెలెక్కి నన్ను ఏదో చేయాలని అనుకోకు. నేను బాధపడుతున్నాను, కానీ ఆ బాధను దిగమింగుకునడానికి నీతో ఆటకు సిద్ధంగా నిలబడతాను. ఇక నీకు కౌంట్ డౌన్ స్టార్ట్. రోజులు మాత్రమే లెక్క పెట్టుకో పిన్ని.
నాన్న నా వైపు వస్తాడు. ఆ తర్వాత నాన్న చేత శభాష్ అనిపించుకొని ఈ ఇంటి కూతురుగా, ఆ ఇంటి కోడలుగా, తర్వాత బావ నేను ఇంట్లో అడుగు పెట్టే టైం కూడా అతి త్వరలోనే ఉంది. ఏంటి ఇంత కాన్ఫిడెన్స్? అది మా అమ్మ ఇచ్చిన ధైర్యం. చచ్చి అది ఎక్కడుందో దాని దగ్గరికి కూడా వెళ్ళాలని నీకు అనిపిస్తే పంపిస్తాను. దవడలు పగులుతాయి అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. ఏం జరగబోతుందో రివ్యూలో తెలుసుకుంటాం. రేపటి అప్కమింగ్లో డోంట్ మిస్ యూ. లైక్ చేయండి.